హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి స్విమ్మింగ్ వీడియో అనమాట. సో స్విమ్మింగ్ ఒక్కరోజు స్విమ్మింగ్కి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? సో అవసరమేనండి, ఎందుకో చెప్తాను. సో మాకు టోటల్ ఇది వచ్చేసి మేము మా పాపకి తీసుకున్నాం అనమాట స్విమ్మింగ్కి. సో ఇది వచ్చేసి మేము ఇంకా అక్కడే స్విమ్ డ్రెస్ దానికి కావాల్సినవన్నీ అక్కడే పర్చేస్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మేముండే ఏరియాకి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఈ డ్రెస్ వచ్చేసి పాపకి ఇది వచ్చేసి 900 అయిందనమాట. చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి స్విమ్మింగ్ డ్రెస్సెస్. బట్ ఒకసారి తీసుకుంటే మనకి ఒక 2-3 ఇయర్స్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వాళ్ళు పెరిగే ఏజ్ కాబట్టి ఒక 2-3 ఇయర్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ కావాల్సిన రింగు అండ్ దానికి కావాల్సిన క్యాప్స్, సో ఇవన్నీ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది వన్ డే అని కాదు, కానీ మనం ఖాళీ దొరికినప్పుడు ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అయ్యింది, బ్లడ్ ప్రెషర్ అయ్యింది, అలాగే లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యింది, అలాగే డైజెషన్ సిస్టమ్ ఇంక్రీజ్ అయ్యింది, అలాగే వాళ్ళకి బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకనేది ఆకలి కూడా బాగా వేస్తుంది, అలాగే స్లీపింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే డైలీ బట్ ఆడతారు. అదేంటంటే మనం వాటర్లో ఆడటం వల్ల ఏంటంటే మనం కొంచెం ఫోర్స్ చేస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే మన బాడీలో పార్ట్స్ అన్నీ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మనకి ఫిజికల్గా కొంచెం బాడీ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్గా స్విమ్మింగ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత నేర్చుకుందాం అలా వాళ్ళు ఇంకా నేర్చుకోరనమాట. సో ఇప్పుడు నుంచి చిన్న చిన్నగా ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి బాడీలో పార్ట్స్ కానీ లేకపోతే బ్రెయిన్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మేము స్విమ్మింగ్ పూల్కి క్లాసెస్ అయితే జాయిన్ లేదు, జస్ట్ వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ వన్స్ అట్లా తీసుకెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇంకా మేము ఈ కాస్ట్యూమ్ ఇదంతా మేము అక్కడ స్విమ్మింగ్ పూల్లోనే పర్చేస్ చేసాము. సో ఇది వచ్చేసి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. అంటే కిడ్స్కి తగ్గట్టు మరీ కూల్గా మరీ హాట్ కాకుండా మీడియంగా దానికి తగ్గట్టు వాళ్ళైతే ఆ స్విమ్మింగ్ పూల్ హీటర్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో దానికి తగ్గట్టు వాళ్ళు వాటర్ అనేది సెట్ చేశారు. సో ఇదైతే అక్కడ ఆ ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళందరూ వీక్లీ వస్తారు. ఇక్కడ ఎక్కువ ఏంటంటే వీక్లీ వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. బట్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది ఇక్కడ ఉందన్నమాట. సో మీరు కనుక ఎవరైనా నేర్చుకోవాలంటే ఇది వచ్చేసి ప్రగతి నగర్లో ఉందన్నమాట. ప్రగతి 24 ఇండోర్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఎవరైనా కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళని ఇట్లా వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి అట్లా తీసుకొస్తే ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం అవుట్ సైడ్ చూసినట్టు ఉంటుంది. కొంచెం పిల్లల మధ్య అట్లా ఆడుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో ఇలా ఉంటారా అని చెప్పేసి. సో మేము అట్లా అనుకొని చెప్పేసి ఇట్లా వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ వన్స్ ఇట్లా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ఇదైతే చాలా బెనిఫిట్ అనే చెప్తాను.